సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఆడపిల్లలకి తాము ఎంచుకున్న మార్గంలో వెళ్ళగల అవకాశం నిజంగా ఉందా? అమ్మాయిల ఆలోచనలకి వాళ్ళ ఆశలకి ఈ సమాజంలో విలువుందా? చివరికి తమ ఆడపిల్లలు ఎలా ఉండాలో పెద్దవాళ్లే ఆలోచిస్తారు. పెద్దల ఆలోచనలే నిజానికి అమలవుతాయి. వాళ్ళ ఆలోచనలు ఎప్పుడూ పెళ్లి చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. 99% మంది తల్లిదండ్రులు అమ్మాయి పెళ్లి చేసేస్తే తమ పనైపోతుందని అనుకుంటారు. అమ్మాయిలు తమ కలలు కోరికల గురించి పెద్దలతో వాదించారనుకోండి, వెంటనే నీ పెళ్ళయ్యాక భర్త అత్తింటి వారిని ఒప్పించి నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అంటారు. ముందు కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం, వస్త్రాకృతి కార్యక్రమానికి స్వాగతం. ఈ మధ్యకాలంలో బనారస్ ఎంత ఫ్యాషన్ అయిపోయిందో ఆ విషయం మనందరికీ తెలిసిందే కదండి. అందులో కూడా ఇప్పుడు రకరకాల ఫ్యాబ్రిక్స్ వస్తున్నాయి. సో ఇలా రకరకాల ఫ్యాబ్రిక్స్ ని ఉపయోగించి చక్కగా బోల్డ్ అని డిజైనర్ బనారస్ శారీస్ ని మనం చేసుకోవచ్చు అంటండి. సో అలాంటి కొన్ని డిజైన్స్ ని ఈరోజు మనకు చూపిస్తారంట మన ఫ్యాషన్ డిజైనర్ శిరీష గారు. మరి అదేంటో చూద్దామా? హలో శిరీష గారు. హాయ్ ప్రశాంతి. శిరీష గారు, బనారస్ అంటే ఒకప్పుడు చాలా హెవీ అని అనుకునేవాళ్ళు. అండ్ అది కట్టుకోవాలంటే కూడా భయం వేసేది. అప్పుడు వెయిట్ ఉంటుంది. అండ్ ఇప్పటికి కూడా అలాగే బీరువాలో మనం పెట్టేస్తూ ఉంటాం బనారస్ శారీస్ ని. కానీ ఇప్పుడు అందులో కూడా రకరకాల వెరైటీస్ వచ్చాయి బనారస్ ఫ్యాబ్రిక్ లో. ఇప్పుడు ఎలాంటి ఫ్యాషన్ లో ఉన్నాయండి బనారస్ లో? యాక్చువల్ గా ఈ బనారస్ లో కూడా ఇప్పుడు బాగా లైట్ వెయిట్లు వచ్చినాయి, నెట్లు వచ్చినాయి, సూపర్ నెట్లు వచ్చినాయి. ఇంకా కంప్లీట్ గా అంటే వాళ్ళు అంటే అవుట్ ఆఫ్ ఫ్యాషన్ ఉంది కాబట్టి హెవీ వెయిట్, లైట్ వెయిట్ లో వాళ్ళు కూడా బాగా ఇప్పుడు ఫ్యాబ్రిక్ అనేది చాలా డిఫరెంట్ గా తయారు చేస్తున్నారమ్మా. ఓకే. దీనిలో నెట్స్ అనేది ఇప్పుడు బాగా ఫ్యాషన్ అయినాయి అనమాట. అది కంప్లీట్ గా ప్లెయిన్ నెట్స్, డాటెడ్ నెట్స్, చిన్న చిన్న బుటీస్ నెట్స్, అయితే ఆల్ ఓవర్ డిజైన్ వచ్చిన నెట్స్, అట్లా డిఫరెంట్ ఉన్నాయి అనమాట. దానిలో ఈ రోజు మనం ఒక ఆల్ ఓవర్ డిజైన్ వచ్చిన నెట్ ఒకటి తీసుకుని శారీ ఎలా చేసుకోవచ్చు దాని అనేది చూద్దాం. ఓకే. ఆల్ ఓవర్ నెట్ బనారస్ దాంతో ఆల్ ఓవర్ నెట్. ఇప్పుడు ఇది బనారస్ ఆల్ ఓవర్ నెట్ అనుకోమా. ఇది ఒక తాన్ అనమాట. ఓకే. ఇది ఇట్లా ప్రింటెడ్, ఇట్లా రకరకాల ఫ్యాబ్రిక్స్ వస్తున్నాయి. ఇది ఆల్ ఓవర్ డిజైన్ ఉందన్నమాట దీంట్లో. ఓకే. అంటే నేసినప్పుడే అది ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసింది. ఈ డిజైన్ వచ్చినప్పుడు ఏం చేశారంటే ఇది కంప్లీట్ గా శారీ కూడా చేసుకోవచ్చు. ఓకే. కంప్లీట్ గా శారీ 5.5 మీటర్స్ కట్ చేసేసుకుని బార్డర్స్ వేసేసుకుని శారీలా వేసేసుకోవచ్చు. ఓకే. లేదు అంటే దీన్ని ఉపయోగించి ఇంకా కొంచెం డిఫరెంట్ గా శారీ ఎలా చేసుకోవచ్చు అనేది ఇప్పుడు మనం చూద్దాం. మనం ప్లెయిన్ ప్యూర్ సిల్క్ క్లాత్ ఒకటి తీసుకోవచ్చు. ప్యూర్ సిల్క్ కానీ రా సిల్క్ కానీ మన ఇష్టం ఎనీ క్లాత్ అనమాట. ఓకే. తీసుకుని ఈ ప్రింటెడ్ని మనం కలుపుకోవాలి. ఎలా కలుపుకోవాలి అంటే ఇప్పుడు చిన్న ఏజ్ అనుకోమ్మా, చిన్నపిల్లలు ఎట్లా వేసుకుంటారు, జస్ట్ వాళ్ళకి అంటే ఈ హాఫ్ పోర్షన్ ఏదైతే 2.5 మీటర్స్ ఉందో ఈ హాఫ్ పోర్షన్ లో మళ్ళీ డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మనం 2 డిజైన్స్ చూసాం. 2.5 మీటర్స్, 3 మీటర్స్. అయితే 2.5 మారుస్తున్నాం, లేకపోతే 3 మారుస్తున్నాం. ఈ 2 క్లబ్ చేసేసి మన 5.5 మీటర్స్ శారీ వచ్చేసింది అనుకుంటున్నాం. అలా కాకుండా ఇప్పుడు టోటల్ గా శారీలో ఓన్లీ పళ్ళు అంటే ఈ పోర్షన్ నుంచి ఓన్లీ ఈ పోర్షన్ వరకు మాత్రమే ఈ బెనారస్ నెట్ వేసుకోవాలి. అంతే, ఇక్కడ నుంచి ఇక్కడికి అంతే. ఓకే. ఈ రిమైనింగ్ పోర్షన్ అంతా కూడా మనకి ప్యూర్ సిల్కే. ఓకే. ఈ కలర్స్ అన్ని కలిపి మనం ఒక బార్డర్ సెలెక్ట్ చేసేసుకుని వేసేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. అసలు మళ్ళీ బార్డర్ కూడా వేసుకుంటే బాగుంటుంది. ఏ సారీ అయినా కూడా మనకి బార్డర్ ఉండడం అనేది మనకి ట్రెడిషనల్ అలవాటు అయిపోయింది కాబట్టి వితౌట్ బార్డర్ అంటే చాలా రేర్ అనమాట. అంటే ఆ బార్డర్ అనేది ఇట్ సెల్ఫ్ అది తాను నేర్చినప్పుడైనా వచ్చేయాలి, లేదంటే మనమైనా వేసుకోవాలి. అంటే వితౌట్ బార్డర్ అనేది చీరలు కట్టుకోవడం చాలా తక్కువ ఉంటాయి. సో అంటే పార్టీ వేర్ అనేది కంపల్సరీ బార్డర్ అనేది ప్రిఫర్ చేస్తుంటారు, అందంగా ఉంటాయి. సో మనం ఇప్పుడు ఇది మనం తయారు చేసుకుంటున్నాం కాబట్టి డిజైన్ చేసుకునేటప్పుడు మనకు నచ్చిన బార్డర్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఓకే. ఓకే. ఓకేనా? ఇప్పుడు మన చీర ఎలా రెడీ చేసుకున్నాం అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే. ఓకే ప్రశాంతి, చూడమ్మా, ఇప్పుడు మనం చూపించిన మెటీరియల్ ఉంది కదా, ఆ మెటీరియల్ ఉపయోగించుకుని శారీ ఆల్రెడీ రెడీ చేసాం మనం. ఓకే. ఆ శారీని ఇలా చూద్దాం అన్నమాట. ఓకే. ఇది యాక్చువల్ గా మనం అనుకున్న బెనారస్ నెట్. ఇదంతా కూడా ప్యూర్ సిల్క్. ఈ ప్యూర్ సిల్క్ బెనారస్ నెట్ ని క్లబ్ చేసాం అనమాట. ఓన్లీ షోల్డర్ పార్ట్ మాత్రమే ఈ బెనారస్ నెట్ వేసాం. ఓకే. దీనిలో ఈ బెనారస్ నెట్ ఈ బుటీస్ తీసి మనం అక్కడక్కడ ప్యాచ్ శారీ అంతా కూడా ఇలానే యాడ్ చేసాం. ఓకే. దీని తర్వాత దీనిలో ఉన్న కలర్స్ ఫ్లవర్స్ ఎలా ఉందో అది మనం ఒక బార్డర్ చేసుకున్నాం, రెడీ చేసుకుని మళ్ళీ ఎండింగ్ వచ్చి ఎల్లో, 1/2 ఇంచ్ ఎల్లో, 1/2 ఇంచ్ మెరూన్. ఎందుకంటే గ్రీన్ బార్డర్ ఇచ్చుకున్నాం కాబట్టి మళ్ళీ ఎల్లో బార్డర్ అంటే దానిలో కలిసిపోతున్నాం. నేనే మళ్ళీ ఎల్లో శారీ తీసుకున్నాను అంటే మస్టర్డ్ కలర్. సో మన కాంట్రాస్ట్ లో తీసుకోవాలి, మెరూన్ కానీ గ్రీన్ కానీ. సో మెరూన్ గ్రీన్ కలుపుకున్న బార్డర్ మనం వేసుకున్నాం కాబట్టి
ఒక హాఫ్ ఇంచు మళ్ళీ శారీ కలర్ కలపాలి కదా ఎండింగ్ లో, అవును హాఫ్ ఇంచు ఎల్లో కలర్, మళ్ళీ హాఫ్ ఇంచు మెరూన్ కలర్. ఎందుకంటే బార్డర్ లో ఎక్కువ గ్రీన్ వచ్చింది కాబట్టి, సో ఈ ఎల్లో మెరూన్ అటు ఇటు వేసుకుని ఒక హాఫ్ ఇంచు మనం ఇట్లా బార్డర్ కూడా రెడీ చేసుకున్నాం. కంప్లీట్ శారీ అంతా కంప్లీట్ శారీ రెడీ చేసుకున్నాం. ఇంకా శారీ అంతా వచ్చేసి మనకి మస్టర్డేనమ్మా. ఓకే, శారీ అంతా మస్టర్డ్. ఓన్లీ షోల్డర్ పోర్షన్ ఏదైతే ఉందో అంటే ఇక్కడ నుంచి అక్కడ వరకు అనమాట. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చేస్తుంది. ఓకే, ఇది బెనారస్ నెట్ వచ్చి 1.5 తీసుకున్నామమ్మా. అక్కడ వచ్చి హాఫ్ తీసుకున్నాం పళ్ళులో. అంటే పళ్ళు హాఫ్ వరకు కూడా ఈ బనారస్ నెట్ వచ్చేస్తుంది, దానికి అటాచ్డ్ ఇది వస్తుంది. ఎండింగ్ వచ్చి ఓకే ఓకే, అదే సాఫ్ట్ సిల్క్. అంటే అలా వదిలేసినా కానీ 2 ప్యాటర్న్స్ మనకు కనిపిస్తుంటాయి. హాఫ్ ఇది ఉంటది పళ్ళులో. ఓన్లీ షోల్డర్ పోర్షన్ మాత్రం ఇది ఉంటుంది. ఇంకా రిమైనింగ్ అంతా కూడా మనం అక్కడ ఏదైతే వేసుకున్నామో సాఫ్ట్ సిల్క్ అదే ఇంకా మిగిలిన శారీ మొత్తం అదే వేసుకుంటాం. దాని తర్వాత మనం ఇది అంటే పార్టీ వేర్ అయిపోయింది ఆల్రెడీ. సో పార్టీ వేర్ ఉంది కాబట్టి లైట్ గా వర్క్ టచ్అప్ ఏమైనా కావాలి అనుకున్న వాళ్ళు ఇట్లా చిన్న చిన్న మిర్రర్స్, లేదంటే ఇట్లా కాంట్రాస్ట్ మెరూన్కి వచ్చి ఈ గ్రీన్ రేషంతో వర్క్, గ్రీన్కి వచ్చి మెరూన్తో అవుట్లైన్, ఇట్లా అవుట్లైన్ సన్నగా అవుట్లైన్ వర్క్, బీడ్స్ వర్క్ అమ్మా. చిన్న బీడ్స్తో వర్క్ చేసేసుకుని మిర్రర్స్, సింపుల్ వర్క్ అనమాట. అది మామూలుగా ఇళ్లలో ఉండి కూడా చేసుకోవచ్చు. మిర్రర్స్ అంటే ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇదంతా బీట్ వర్క్, జస్ట్ గోల్స్ కుట్ అనమాట. ఇదంతా చిన్న చిన్న బీడ్స్ ఉపయోగించి వర్క్ చేసేసుకోవాలి. ఎక్కడైతే ఈ బెనారస్ నెట్ ఉందో లో అక్కడ ఓన్లీ పళ్ళులో అక్కడ చిన్న చిన్న మిర్రర్స్ అట్లా వేసుకుంటే ఇంకా వాళ్ళు ఓపిక వేసుకోవచ్చు. ఇది మరి నెట్టెడ్ ఫ్రంట్ అంతా. బ్లౌజ్ ఎలా ప్లాన్ చేసి బ్లౌజ్ ఎలా చేసుకోవచ్చు అంటే ఫ్రంట్ పోర్షన్ మొత్తం కూడా అమ్మ మనకి ఇదే వచ్చింది కాబట్టి బ్లౌజ్ మళ్ళీ ఇది తీసుకోకూడదు. ఎందుకంటే మనకు పళ్ళు మీద ఇది ఉన్నప్పుడు మళ్ళీ కాంట్రాస్ట్ లో రావాలి ఇప్పుడు బ్లౌజ్. ఓకే, ఎందుకంటే షోల్డర్ మీద ఫ్రంట్ పోర్షన్ అంతా ఇది ఉంటుంది, మనం మస్టర్డ్ బ్లౌజ్ తీసుకోవాలి. ఈ మస్టర్డ్ ప్లెయిన్ తీసుకుందామా లేదంటే సెల్ఫ్ ప్రింట్ తీసుకుందామా, ఇదంతా ఇంత హెవీగా చేసాం కాబట్టి ఈ మస్టర్డ్ బ్లౌజ్ అనేది ఇలా తీసుకున్నాం అనమాట. ఓకే, ఇది సో సెల్ఫ్ ప్రింట్ జస్ట్ మన హ్యాండ్స్ వరకు బార్డర్ వేసి చేసుకుంటాము. ఇదంతా సెల్ఫ్ ప్రింట్ బ్లౌజ్ బాగుంది. ఇది వేసుకున్నప్పుడు హ్యాండ్స్ షోల్డర్ వచ్చి ఎల్లో ఉంటుంది, బాడీ పార్ట్ వచ్చేసి బెనారస్ నెట్ ఉన్నట్టు ఉంటుంది, మళ్ళీ కిందంతా ఎల్లో ఉంటుంది. చూడడానికి అంటే చిన్న ఏజ్ వాళ్ళకి ఇలా నెట్ మధ్యలో వచ్చేటట్టు డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. అంటే ఇది కొంచెం టీనేజర్స్ కి యంగ్స్టర్స్ కి వాళ్ళందరూ బాగుంటుంది. 25 years వరకు అప్ టు బాగానే ఉంటుంది. ఓకే, కొంచెం పెద్దవాళ్ళు సేమ్ ఇలాగే డిజైన్ చేసుకోవాలంటే ఇదే ఫ్యాబ్రిక్ తో కొంచెం ఇలాగే ఉపయోగించి ఇదే ఫ్యాబ్రిక్ ను ఉపయోగించి అంటే కొంచెం డిఫరెంట్ గా డిజైన్ చేసుకోవాలి. ఓకే, ఒకవేళ కంఫర్టబుల్ ఉంటే వాళ్ళు ఇది కూడా కట్టుకోవచ్చు. కానీ నెట్ ఉంది కాబట్టి కొంచెం చబ్బీగా ఉన్న వాళ్ళకి అలా కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే కొంచెం ఇన్కన్వీనియంట్ గా ఉంటుంది. అబ్డామన్ దగ్గర అదంతా ఇన్కన్వీనియంట్ గా ఉంటుంది. సో వాళ్ళకి ఎలా డిజైన్ చేసుకోవచ్చు తర్వాత చూపిస్తాను. షూర్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి. జనరల్ గా ఏంటంటే హాఫ్ అండ్ హాఫ్ మనం ఇప్పటివరకు చూసాం మీరు చూపించిన దాంట్లో. అంటే ఇంట్లోనే అవి ఎలా కుట్టుకోవచ్చో ఐడియా వచ్చేసింది. దాని తర్వాత ఇంకొంచెం నెక్స్ట్ ప్యాటర్న్ మనం వెళ్ళాలి అంటే అది కూడా మనం ఎలా డిజైన్ చేసుకోవచ్చు, సగం వరకు ఒకటి కొంగులో ఇంకొంచెం డిజైన్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఈ డిజైనర్ శారీ కూడా. థ్యాంక్స్ లాట్ శిరీష గారు. ప్రశాంతి.